ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానము ఆది కాండము 42వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. దయచేసి ప్రతి వారు బైబిల్ ఓపెన్ చేసి ఆది కాండం 42వ అధ్యాయము 1 వచనాన్ని మనం చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుతున్నారని తన కుమారులతో అనెను. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు నీవే సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతవరకు యోసేపు జీవితం మనం చూసినట్లయితే మరి యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు ఎంతో నిరీక్షణ కలిగినటువంటి వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా చెరసాల అనేటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, జీవితం ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో, భవిష్యత్తు ఏమిటి తెలియనటువంటి పరిస్థితుల్లో, ఈవెన్ తినడానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఎందుకు జీవిస్తున్నామా అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు వలె మనం ఏమి ఉండాలంటండి, ప్రతికూల పరిస్థితులు అంటే అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు. యోసేపు ఎలాగైతే కోల్పోలేదో మనం కూడా యోసేపు వలె ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. అనుకూలంగా ఉన్నప్పుడు హల్లెలూయా చెప్పడం వేరండి, అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ అనటం వేరు. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినప్పుడు ఖచ్చితంగా దేవుని స్తుతించినప్పుడు యేసేపు వంటి సాక్ష్యం మన జీవితంలో అది కలిగి ఉండగలుగుతాం. ఇక్కడ ఈ రోజున మనం ఈ మొదటి 13 వచనాలు మనం చూసినట్లయితే యాకోబు అంటున్నాడు, ఐగుప్తంతా ధాన్యం ఉంది కదంటారా బాబు, ఎందుకని మీరు ఇంకా ఒకరి మొక్కలాగా చూసుకున్నారు అంటే అర్థం ఏంటి, వెళ్ళాలని చెప్పేసి అనమాట. మరియు మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, చూడండి ఏంటంటే ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటుంటాం. యాకోబు ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటంటే ఇదనమాట. ఏంటంటే ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పి ఏం చేశాడు యాకోబు, విన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విన్ని నమ్మాడు. ఆ నమ్మిన వెంటనే ఏం చేస్తా ఉన్నాడు, మనం చావకుండానట్లు బ్రతుకుతాము అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనం చనిపోవం అందరిలాగాను, మనం ఖచ్చితంగా బ్రతుకుతాం. ఎలాగంట, ఎక్కడుందంటే ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాడు, నమ్మేసి అది విన్నాడు, నమ్మాడు. చూడండి, నమ్మాడు, విన్నది వెంటనే మనకు ఒక బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది ఏంటంట, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విన్నటువంటి దాన్ని నమ్మినప్పుడు మనం రక్షించబడతామని చెప్పేసి. ఇక్కడ చూడండి, దేవుని మాట విన్నప్పుడు మనం విశ్వాసంలో బలపడతాం, బలపడిన తర్వాత నమ్మాలన్నమాట, నమ్మిన తర్వాత దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాడు, నమ్మాడు. కాబట్టి మనం చావం బ్రతుకుతాం అనేటువంటి ఒక ఆశాభావాన్ని, పాజిటివ్నెస్ని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి యాకోబు మరి ఈ రక్షించే ఈ యొక్క విశ్వాస ప్రాతిపదిక మీద మాట్లాడుతూ ఉన్నాడు. బ్రతికించేటువంటి విశ్వాసం అనేటువంటి ఏం చేస్తుంది, బ్రతికింతుంది, రక్షిస్తుంది, దాని మీద మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి వినుట చేత ఏమి కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, అందుకోరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పెను. కాబట్టి మనం వింటాము, నమ్ముతాము, రక్షించబడతాం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడు యాకోబు, విన్నాడు, నమ్మాడు, రక్షించబడతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి విన్నప్పుడు, నమ్మినప్పుడు రక్షణ అనేటువంటిది మనకి కలుగుతుంది. యాకోబు విన్నాడు, నమ్మాడు, వెంటనే ఈజిప్ట్ పంపించాడు అనమాట. హల్లెలూయా.
వెంటనే చేయాలండి, ఆలస్యంగా కాదు. అప్పుడు అందరూ కూడా బ్రతికారనమాట. విశ్వసించగానే మనం ఆ ప్రకారం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముచున్నాను అంటాం, కానీ ఆ ప్రకారం మనం చెయ్యం. విశ్వసించగానే వెంటనే మనం ఏం చేయాలంటండి, ఆ ప్రకారంగానే చెయ్యాలంటండి. హల్లెలూయా. 3వ వచనం మనం చూసినట్లయితే, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయిరి. ఆయనను అతనికి చూడండి, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. కొనటానికి పోయారు. కొనబోయిరు అంటే ఏంటంటే కొనటానికి వెళ్ళారనమాట. ఆయనను అతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీన్ అతని అన్నదమ్ములతో పంపినవాడు కాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ప్రియులరా, ఈ బెన్యామీన్ని హాని సంభవించదని చెప్పేసి అంట యాకోబు ఏం చేశాడంట, చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ బైబిల్లో. అతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీను అతని అన్నదమ్ములతో పంపకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. అంటే ఏంటి, అక్కడికి వెళ్తే హాని జరుగుతుంది. అంటే ఎంతమంది వెళ్ళారు? 10 మంది వెళ్ళారు. అంటే 10 మందికి హాని జరిగినా పర్వాలేదా? గమనించాలి. బెన్యామీనికి మాత్రం హాని సంభవించకూడదు, మరి 10 మందికి హాని సంభవించకూడదు. ఈ 10 మందికి మరి అంటే హాని సంభవించవచ్చా? ఒక్కసారి ఆలోచించేయండి. ఆయన వీళ్ళు పెద్దవాళ్ళు కదా అంటారా? కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి దాన్ని కొనుక్కురాటకని చెప్పి పంపించుండొచ్చు అనుకుంటుంటున్నాం మనం. సరే, ఏదేమైనా కానీ అసలు రహస్యం ఏంటంటే, ఈ 10 మంది హాని సంభవించి ఒకవేళ పోయినా కానీ బెన్యామీను పోతే కలిగేటువంటి దుఃఖం అంతా ఎంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం కలగదనమాట. ఈ బెన్యామీను ఒకటి పోతే ఎంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం రాదనమాట ఈ 10 మంది పోయినా కూడా. అంటే ఈ 10 మంది కంటే ఈ బెన్యామీను వల్ల కలిగినటువంటి సంతోషం ఎక్కువ. ఈ 10 మంది పోయినప్పుడు కలిగినటువంటి బాధ కంటే ఒక బెన్యామీను పోతే కలిగేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకని, ఈ బెన్యామీన్ ఎవరు? ఇంతకని బెన్యామీను యోసేపు ఒక తల్లి బిడ్డలు, ఈ మిగతా 10 మంది లేయా బిడ్డలు. ఈ రాహేలుని ఎంతగానో ప్రేమించాడు. రాహేలు కోసం 14 సంవత్సరాలు అక్కడ మరి ఆ యొక్క దాస్యంలో పనిచేస్తాడు యాకోబు. అలా పనిచేసి ఎలాగైతే రాహేల్ని సంపాదించుకుంటాడు, ఎంతో ప్రేమిస్తాడు. పిల్లలు లేకపోయినా చాలా ఆలస్యంగా పుడతారు, చివర పుడతారన్నమాట యోసేపు బెన్యామీను. ఈ 10 మంది తర్వాత లాస్ట్లో చివర పుడతారు. చివరి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదండి. అందులోకి చాలా ప్రియురాలు బాగా ప్రేమించాడు యాకోబు గారు రాహేల్ అమ్మగారిని, బాగా ప్రేమించాడు. ఆ ప్రేమ కాస్త ఏమైందంట, వీళ్ళిద్దరు పుత్రులు పుట్టారు. ఆ ప్రేమలోంచి పుట్టినటువంటి ప్రేమ పుత్రులు కాబట్టి వీళ్ళిద్దరు కూడాను. అందులో యేసేపుని బాగా ప్రేమించాడు. ఏదైతే ప్రేమింత మాత్రం దూరం అయిపోతుంటుంది ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ బాగా ప్రేమించిన భార్య దూరం అయిపోయింది, తర్వాత బాగా ప్రేమించిన కుమారుడు దూరం అయిపోయాడు, ఇంక ఒక్కడే మిగిలాడు బెన్యామీన్ అనమాట. ఈ బెన్యామీన్ అంటే ఎలాగున్నదంటే యాకోబుకి కనీసం ఈ బెన్యామీన్ని వదిలి ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు అనమాట. కొన్ని క్షణాలు కూడా ఉండలేనటువంటి పరిస్థితికి ఏర్పడిపోయాడు అనమాట. కాబట్టి 10 మందిని ఎందుకు పంపాడంటే, చిన్నవాడు బెన్యామీన్ని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే యోసేపుని పోగొట్టుకున్నటువంటి మరి చాలా బాధలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ బెన్యామీన్ని విడిచి ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నటువంటి పరిస్థితిలో యాకోబు ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించినట్లయితే తర్వాత వచనంలో మనకి వెళ్తే 4వ వచనం, కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొన వచ్చిన వారితో కూడా ఇజ్రాయేలీలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండెను. అతడే ఆ దేశ ప్రధానులందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యాకోబు ప్రేమ మరి ఎంత అద్భుతంగా ఉందో చూసారా. ఎంతగో ఎదురు చూసినటువంటి భార్య రాహేల్ కన్నటువంటి పిల్లలు, 2 పిల్లలు, ఒకడు మిస్ అయిపోయాడు అనుకుంటే ఒకడు ఉన్నాడంటే ఆ ఒక్కడిని కూడా పోగొట్టుకుంటే నేను తట్టుకోవాలని చెప్పి ఆ మిగిలిన బెన్యామీన్ ఒక్కడే కాబట్టి ఆయన పంపడానికి ఇష్టపడతలేదు అనమాట. మనకి ఈ 42వ వచనంలో ఉన్నటువంటి 42 అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి చూడండి, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. ఈ విషయం అంతా మనకి స్పష్టంగా తేట తెల్లంగా అర్థం అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. ఒకసారి ఆదికాండం 37వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు మీరు చదివారంటే, మనం చేనులో పనుల కట్టుచుంటు నా పన లేచి నిలిచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనను సాష్టాంగపడనని చెప్పాను. అందుకతడు, సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలిదవా,
మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకో కళ కానీ తన సహోదరుడికి తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటే అందులో సూర్యచంద్రుడు 11 నక్షత్రం నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ ఇది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కానీ నీ కళ ఏమిటి? నేను నీ తల్లి నీకు సహోదరులు నీకు నిశ్చయముగా వచ్చి సాష్టాంగపడదామా అని అతనిని గద్దించెను. ప్రియులారా, ఇది 37వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు జరిగినటువంటి స్టోరీ కదండి, రియల్లో అది 37వ అధ్యాయం. ఈ అప్పుడు జరిగినటువంటి యొక్క కళ భావము మరి ఎప్పుడు నెరవేరుతూ ఉన్నదంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 6వ వచనం నెరవేరుతుంది అనమాట. అప్పుడు యేసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయ్యిండును. కల్లో వచ్చింది దేవుడు నాకు చెప్పాడంటే అప్పుడు ఎవరు నమ్మలేదు. నీ మీద మేము అధికారం అంటామా అన్నట్టు చెప్పారనమాట. కాబట్టి 7వ వచనం చూసినట్లయితే యేసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడే వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడ వచ్చిద్దరని అడిగాను. అందుకు వారు ఆహారం కొనుటకు కనాన్ దేశంలో వచ్చిద్దామని యేసేపుతో తన సహోదరులను యేసేపుతో చెప్పారనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసేపు క్షమాగుణం లేనటువంటి వాడు కాదండోయ్. చాలామంది అనుకుంటూ ఉంటుంటారు యేసేపుకి క్షమాగుణం లేదు గినేమో అని చెప్పేసి. కానీ యేసేపుకి క్షమాగుణం లేకుండా పోలేదు, యేసేపుకి క్షమాగుణం ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి 45వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆదికాండం 45వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే, అంతటి యేసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడిని యేసేపు నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా. 45వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి యేసేపు క్షమాగుణం లేనటువంటి వాడు మాత్రం కాదు, కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు ఇంకా అది క్షమించారా లేదా, ఇంకా ఆ యొక్క పగలు ద్వేషాలు మానుకున్నారా లేదని చెప్పి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి తమకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పాపం విషయంలో వారు ఇంకా పశ్చాత్తాపం చెందారో లేదో చూద్దామని చెప్పి యేసేపు ఉద్దేశం అవ్వచ్చు, ఆ ఉద్దేశం అవ్వచ్చు, మనకు తెలియదు అనమాట. అదేవిధంగా మనకి ఆదికాండంలోనే 37వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసినట్లయితే, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసి, ఇంకా దురాలోచనలోనే ఉన్నారా వీళ్ళు. 28వ వచనం చూసినట్లయితే, మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదకు వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకుని పోయి అమ్మేశారు. ఇంకా అటువంటి మనస్తత్వంలోనే ఉన్నారా వీళ్ళు, లేకపోతే ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి 37వ అధ్యాయం 22వ వచనం, యాకోబు వంశంలో యేసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందన మేపుచుండెను. 17 ఏళ్ల వయసులో 47వ అధ్యాయం 46-53 వచనాలు చూడొచ్చు మీరు. అంతేకాకుండా అతను చనిపోయాడు అనుకున్నారు వాళ్ళంతా కూడా. హల్లెలూయా. 13వ వచనం చూడండి, 44వ అధ్యాయం 20వ వచనం కూడా మీరు చూడండి. ఏదేమైనా కానీ ఈజిప్టును పరిపాలించేటువంటి అంత గొప్పవాడవుతాడు అని మాత్రం వాళ్ళు ఊహించలేదు. అంతేకాకుండా మరి ఈజిప్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా క్షవరం చేయించుకుంటారు. ఆ ఈజిప్ట్ తీరుని ఏం చేస్తున్నాడంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి వాళ్ళలాగానే అక్కడ ఉన్న మనుషులకు యేసేపు కూడా క్షవరం చేయించుకున్నాడు, కటింగ్ ఏం చేసుకున్నాడు అన్నమాట, హెయిర్ కట్ చేయించుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి బట్టలు వేసుకున్నాడు. వీళ్ళంటే మంచి అంగిలంటే మంచి బట్ట వేసి పైనుంచి కిందకు ఒకటి వేసుకుంటారు, జుట్టు మాత్రం కత్తిరించుకుంటారు, అలా ఉంటుంది. ఇవన్నీ మారిపోయినాయి, సిస్టమ్ అంతా మారిపోయింది యేసేపుది. అందుకని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు అంటాను. 9వ వచనం చూసినట్లయితే, యేసేపు వారిని చూడండి, యేసేపు గుర్తుపట్టేశాడు, యేసేపు అన్నలు మాత్రం గుర్తుపడతలేదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ యేసేపు సోదరులు అమ్మివేసినప్పుడు అతనికి ఎంత 17 ఏళ్ళ వయసులో అతన్ని అమ్మేశారు. 1 సంవత్సరం అంతా కరువు అనుభవించారన్నమాట. తర్వాత చూడండి, ఇతనికి ఇప్పుడు ఎంత 37 ఏళ్ళు వయసు వచ్చింది, అనగా మొత్తం 21 సంవత్సరాలు యేసేపు ఐగుప్తుడిగానే ఐగుప్తులో ఉండిపోయాడు అనమాట. అక్కడ ఆ యొక్క పద్ధతులు అన్నట్లకి ఆ హెయిర్ కట్ ఇవన్నీ కూడా ఐగుప్తుని వాళ్ళే ఉంటా ఉన్నాడు అనమాట. అందుకని వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు యేసేపు యొక్క అన్నదమ్ములైనటువంటి మిగతా 10 మంది కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 9వ వచనం మనం చూసినట్లయితే, యేసేపు వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చిద్దరని వారితో అనగా. చూశారు కదా మీరు 42వ అధ్యాయం ఇది 6వ వచనంలో ఉన్నటువంటి విషయం ఇప్పుడు అనుకున్న విషయం 37వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు అప్పుడు కన్నా కలలన్నిటికి
ఇక్కడ ఆ కళల భావం ఇక్కడ నెరవేరుతూ ఉందన్నమాట యేసేపు జీవితంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోసేపు పనకు మిగతా పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. కలభావం నెరవేరింది ఇక్కడ. ఎప్పుడు 21 సంవత్సరాల తర్వాత కలభావం నెరవేరింది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నా జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఉండొచ్చు, అది నెరవేరలేదని చెప్పి డిసప్పాయింట్ అవుతూ ఉన్నారా? యేసేపుకి దేవుడు కలిచ్చాడు. మంచి వయసులో ఉన్నప్పుడు, మంచి తండ్రి దగ్గర ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, మంచిగా ఉన్నప్పుడు మంచి కళ ఇచ్చాడు. కళ వచ్చినప్పుడు మంచిగానే ఉన్నాడు, కళ కూడా మంచిగానే ఉంది. కానీ అది జీవితంలో నెరవేర్చబడాలంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనాయి. 17వ సంవత్సరం నుంచి 37వ సంవత్సరం వరకు, అంటే ఇంత 21 ఇయర్స్ మరి ఎంత బాధలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. కళలు కనండి, కళలు సహకారం చేసుకోండి అని చెప్పి అంటుంటాం, మనం వింటుంటుంటాం, మాట తెలుసు అందరికీ. కానీ కళలు కంటే ఈజీనే, కళలు సహకారం చేసుకోవాలంటే ఎంత ఉందన్నమాట. 21 ఇయర్స్ పెట్టింది ఆయనకి. ఎంత గుంటలో పడ్డాడో, జైల్లో పడ్డాడో, 44 ఇంటిలోంచి అవమానాలు, నిందలు, మేలు చేసిన వాళ్ళు మర్చిపోవటం, ఇదంతా ఎన్నో అనుభవించారు. ఎంతమందో మనుషులను చూశాడు, ఎన్నో స్వభావాలు ఎన్నో ఎదురవుతూ వచ్చాయి. కానీ దేవుణ్ణి విస్మరించలేదు, దేవుని మర్చిపోలేదు, దేవునిపై ఉన్న విశ్వాసం కోల్పోలేదన్నమాట. హల్లెలూయా. యేసేపు వారిని గూర్చి తాను కానీ కళను జ్ఞాపకం చేసుకొని, మీరు వేగిన వారు ఈ దేశం గుట్టు తెలుసుకున్నటకు వచ్చితురని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నారో, ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మన 37వ అధ్యాయం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాగుంటుంది. ఆదికాండంలోనే 37వ అధ్యాయంలో ప్రభువా 37వ అధ్యాయంలో వచ్చి చూసినట్లయితే, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నువ్వు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళ్ళు బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరింత పగబట్టరు. నువ్వు మా మీద అధికారి ఏంట్రా, నువ్వు మమ్మల్ని వెళ్ళటం ఏంట్రా అని ఎగతాళిగా మాట్లాడరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ప్రభువా. హల్లెలూయా, ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు లేదు ప్రభువా, ప్రభు ఓ అధికారి, నీ దాసులమైన మేము, హల్లెలూయా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరం ఒక్క మనిషి కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారం కామని అతనితో చెప్పి. అయితే అతను లేదు, ఈ దేశం గుట్టు తెలుసుకున్నట్టుగా వచ్చిరని వారితో జనను. అందుకు వారు, నీ దోసలమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక్క మనిషిని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు. హల్లెలూయా. ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు, దొరికారండి. ఇంతకీ వీళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టాలంటే అసలు వీళ్ళలో ఉన్నటువంటి బుద్ధి ఏంటి, వీళ్ళలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, వీళ్ళ మనసులు మారాయా లేదా ఇంకా అదే స్థితిలో ఉన్నారా అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అని చెప్పి యోసేపు ఒక అన్యుని వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతేగాని మనసు లేకపోతే ఇతనికి అన్యాయం చేశారు కాబట్టి అది మనసులో పెట్టుకుని కాదండు. కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించేది ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల, లేకపోతే ఎందుకనంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళను మహోన్నతునికి దగ్గరగా చేయాలని చెప్పేటువంటి ఆలోచనలతోటే. ఇక్కడ యోసేపు అన్నల పట్ల కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఒక అన్యుని వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి యేసేపు ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు చూసారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకు వారు మేము ఎంతమంది తెలుసా, అసలైతే 12 మంది ఒకరిగా పుట్టాం, కానీ ఒకడు లేడేమో, ఇప్పుడు ఒకడైతే మా తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసేపు ప్రవర్తించినటువంటి విధానం ఎంత అద్భుతమైనటువంటి చూసారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. యేసేపు ఒక వన్యుని వలె నటిస్తూ ఉన్నాడు, వారిని పరీక్షించడానికి. మరి అలా కఠినంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి ఆత్మ పరీక్షకు నడిపించేటువంటి సమయం ఆసన్నమైందనమాట. వాళ్ళ ఆత్మ పరిశీలన చేయడానికి ఈ యొక్క వాళ్ళ మనసులు మారాయా లేదా ఇంకాను అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క యేసేపు ఏ విధంగా మనకి ప్రవర్తించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి తర్వాత విషయం ఏం జరిగింది అనేటువంటిది మనం ఒత్తే ధ్యానంలో మనం ధ్యానించుకుంటాం.
కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవలసింది ఏంటంటే, యేసోబు తన సహోదరులను గుర్తుపట్టాను కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు. ఈ రోజున యేసయ్య నిన్ను నన్ను గుర్తుపట్టాడు. మన యేసన్న మనల్ని పాప స్థితిలో ఉన్న ఏ స్థితిలో ఉన్న మనల్ని గుర్తుపట్టాడు. కానీ ఆయన మన పక్కనే ఉన్నా, మనతో ఉన్నా కూడా, మన ఎదురుగా ఉన్నా కూడా మనం యేసయ్యను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు సర్వం సమకూర్చాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు సర్వం సిద్ధపరిచాడు. కానీ అది మనకి ఇవ్వట్లేదు. ఎందుకనంటే మనం పరీక్షిస్తూ ఉన్నాడు. యేసోపు అన్న దాని అంటే ఈజీనే, కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయి? అప్పట్లాగానే ఉన్నారు ఇప్పుడును, అప్పట్లాగానే ఉన్నాయి ఇప్పుడు ఆలోచనలు. అప్పుడు పాప స్థితిలోనే ఉన్నారు. ఇంకాను మారు మనసు పొందారా లేదా? ఇంకా 21 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ థింకింగ్ ఇలాగే ఉందా? 21 సంవత్సరాలు కూడా వీళ్ళ జీవితం ఇలాగే ఉందా? బాప్తిసం ముందు 20 సంవత్సరాలు అయింది, బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా ఇట్లాగే జీవిస్తున్నారా? అసలు నేను పరిశీలన చేద్దాం, వీళ్ళకి ఒక టెస్ట్ పెడదాం అని చెప్పి మీరు వేగులు వారు అది ఇదని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకసారి మనకి శోధనలకు వాటికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసం పరీక్షించబడటానికి. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటి పరీక్షించబడాలన్నమాట. అప్పుడు మన నిరీక్షణ ఎలా ఉండదని తెలుసుకోవటాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసోబు తన సహోదరుని గుర్తుపట్టాను. కాబట్టి దేవుడు నిన్ను నన్ను గుర్తుపట్టాడు, కానీ నువ్వు నేను మనమే దేవుని గుర్తుపట్టలేకపోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదో మేము 12 మంది అన్నప్పుడు దొరికారనమాట. అక్కడ వాళ్ళ నుంచి నిజం రాబట్టడానికి యేసోబు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. ప్రియమైనటువంటి సహోదరి స్త్రీ, నువ్వు నేను కూడా నీతిగా, నిజాయితీగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు ఈ లోకంలో అనేక విధములైనటువంటి పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉంటుంటాడు. ప్రతి పరిస్థితి మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రతి పరిస్థితి కూడా మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంటుంది. అది గుర్తెరిగి సనగకుండా, గొణగకుండా, ప్రతి పరిస్థితి గుండా వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు మనం. యేసోబు చూడండి ఎన్ని పరిస్థితులు నలిగి ఉన్నాడో అంత షైన్ అయ్యాడు, అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. కాబట్టి నువ్వు నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, షైన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మరి మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీళ్ళు చెప్తున్నది నిజమే. 12 మంది మేము ఇట్లాగని అంతా చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. సరే, మీరు నిజంగా 12 మంది అయితే మీ 10 మంది ఇక్కడ ఉండి మిగతా వాడు కూడా ఇక్కడికి రావాలి, అప్పుడే మీ మాట నమ్ముతాను నేను అని చెప్పి ఇక్కడ వాళ్ళని చెప్తా ఉన్నాడు అనమాట. మరి తర్వాత విషయం ఏం జరిగింది అనేటువంటిది మనం వచ్చే ధ్యానాల్లో మనం ధ్యానించుకొని పోతున్నాం. కాబట్టి ఇక్కడ యేసోబు ఒక అన్యుని వలె, యేసోబు ఒక కఠినమైనటువంటి మనిషి వలె, యేసోబు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళని బాధ పెట్టేటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ దాని వెనకాల చాలా అంతరార్థం ఉన్నది, దాని వెనకాల చాలా ప్రేమ ఉన్నది, దాని వెనకాల చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉన్నది. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపిస్తున్నటువంటి నడిపింపులో బాధ, కష్టము, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారా? జీవితంలో అల్లకల్లోలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయా? అయితే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా, మరొక మంచిదే అన్నాడు. ప్రతిదీ మంచిదే. మన జీవితంలో ఏది జరిగినా కూడా సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుచున్నవని గుర్తెరిగి దేవుని స్తుతిస్తూ దేవుని కృతజ్ఞతలు ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించాలంట. ఎందుకని ఇటువంటి విషయాలన్నీ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడంటే నీకు నాకు మనందరికీ బుద్ధి కలగడానికే. యేసోబు జీవితంలో జైల్లో పడ్డ దేవుని సూచించాడు, గోతులో పడ్డ దేవుని సూచించాడు, పూర్వం ఇంట్లో ఉన్న అధికారం వచ్చిన దేవుని సూచించాడు, అధికారం కోల్పోయినా జైల్లోకి వెళ్ళిన దేవుని స్తుతించాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించడం అతను మెయిన్ టార్గెట్ అనమాట. ఇంట్లో ఉన్నామా, జైల్లో ఉన్నామా, రాజరికంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నామా, ఉద్యోగం లేదా, ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం లేదా, పెళ్ళయిందా లేదా, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఏంటంటే దేవుని స్తుతించడం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే మనం మొదటి ప్రయారిటీ ప్రథమ స్థానము దేవునికి ఇస్తామో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయంట. ఇల్లు, వాకుల, భార్య, పిల్లలు, ఉద్యోగం, ఏది కావాలది మనకి అనుగ్రహించబడుతుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని వెతుకుదామా, దేవుని రాజ్యాన్ని వెతుకుదామా? మనమంతా కూడా దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరు, ఎదుటివారిలో తప్పులు వెతకండి, ఎదుటివారిలో లోపాలు వెతకకండి. దేవుని ప్రేమించండి, దేవుని ప్రేమను వారిలో వెతకండి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. యేసయ్య విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి వారు ప్రేమను వెతికేవారుగా ఉండినట్లు, నీలో బలపడేవారుగా ఉన్నట్లు, విన్న వాక్యం వ్యర్థంగా ఉన్నట్టు వారిలో ఫలింపజేయమని యేసుని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్
అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్